రియాక్ట్ అండ్ రెస్పాన్స్ వినడానికి ఒకేలాగా ఉన్నా కూడా దీని అర్థాలు వేరు. రెస్పాండింగ్ అంటే ఒక పాజిటివ్ అంశం అన్నమాట. ఇది ఎవరైనా ఏమైనా మనల్ని కామెంట్ చేసినా చిరునవ్వు నవ్వి ఊరుకోవడము రెస్పాండింగ్ అంటారు దీన్ని. ఓకే, సో ఆర్గ్యుమెంట్లోకి ఎప్పుడైతే మనం వెళ్ళిపోతామో దట్ లీడ్స్ టు రియాక్షన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్డు మీద నడుస్తున్నారు, పొరపాటున పాముని దొక్కిండ్రు. ఆ పాము ఏం చేస్తుందండి? రెస్పాండ్ అవుతుందా, రియాక్ట్ అవుతుందా? రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే దాని నైజం అది. నా తోక తొక్కినావు కదా, నా తప్పు కదే, సారీ చెప్పు అని అంటదా? అనదే. ఎత్తాడు ఇక కొట్టుడే ఉంటుంది. ఒక అప్పన పిక్తుంది అనమాట, ఇట్లా గుచ్చుతుంది బలంగా విషయాన్ని. అవునా కదా? అది పాము కాబట్టి. ఓకే, కానీ మనుషులు కూడా ఇట్లే అయిపోయిండ్రండి. ప్రతి చిన్నదానికి కూడా రియాక్ట్ అయిపోతూ ఉన్నారు. అది మామూలు రియాక్ట్ కాదు. అది ఎట్లుంటుందంటే ఇక బీపీ రైజ్ అయిపోయి మాటలతో కానీ చేతలతో కానీ, చేతిలో ఏదున్నా ఇరగొట్టుడు కానీ, ఎదురుగేదున్నా కూడా ఇరగొట్టుడు కానీ, మాటలతో ఇక రభస రచ్చ చేసేసి సమస్యలు సృష్టించుకుంటా ఉన్నాం కదండి. సో మనుషులు అన్న వ్యక్తులు రెస్పాండ్ అవ్వడం నేర్చుకోవాలి ప్రతి దానికి కూడా. ఎంతోమంది కామెంట్లు పెడతారండి. మాకు కూడా ఇంత మంచి వీడియోలు చేస్తున్నా కూడా తిక్క కామెంట్లు పెడుతూ ఉంటారు. చాలామంది అంటారు, ఏంది సార్ మీరు రెస్పాండ్ అవ్వరు? దానికి రెస్పాండ్ అవ్వాలి కదా, లేకపోతే రియాక్ట్ అవ్వాలి కదా అంటే, నేను రియాక్ట్ అయితే ఏమవుతుందో తెలుసా అండి? ఐఎమ్ గ్లోరిఫైయింగ్ దట్ కామెంట్. కామెంట్ ఇచ్చిన వాడిని గ్లోరిఫై చేసిన వాడిని అవుతా. ఐఎమ్ డిగ్నిఫైయింగ్ దట్ కామెంట్. కామెంట్ చేసిన వాడిని డిగ్నిఫై చేసినట్టు అవుతుంది. నేను లేదు, దే డోంట్ డిజర్వ్ మై టైం, దే ఆర్ నాట్ వర్దీ ఆఫ్ ఇట్ అన్నప్పుడు నేను సపోర్ట్ చేయకుండా కూర్చుంటాను అనమాట. ఎస్, అంతే. అరే నేను చేస్తుంది మంచి పని అన్నప్పుడు ఎందుకు పోయి ఎవడో ఏదో అంటాడు? అవి కాదు మనకు కావాల్సింది. అనేవాళ్ళు అంటనే ఉంటారు, కొంతమంది దానికే పుడతారు. వాని బతుకంతా కూడా కమెంట్ చేయడానికే సరిపోతుంది. కాబట్టి పట్టించుకోవాల్సిన అవసరం లేదు నాయనా. నువ్వు కరెక్ట్గా ఉన్నావా లేదా? ఎవరైనా ఒక మంచి సలహా ఇచ్చిండ్రు అనుకో, ఎస్ అది మంచిదైతే ఖచ్చితంగా పాటించాలి. కాబట్టి ఈ రెండింటికి మధ్య అర్థాన్ని తెలుసుకోవాలి. ప్రతి దానికి రియాక్ట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఒకరు కారులో వెళ్తుండ్రు, సడన్గా ఎవరు అడ్డం వచ్చిండండి. నువ్వు కారులో కూర్చొని వాడిని అమ్మనాభూతులు తిడితే ఆయనకి ఏమీ వినపడలేదు కదా, ఆయన వెళ్ళిపోయిండు. మన బీపీ రైజ్ అయిపోయింది, మన షుగర్ లెవెల్స్ అతలాకుతలం అయిపోయినాయి, ఆయన మాత్రం ఊపుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. కాబట్టి అనవసరంగా హెల్త్ను ఖరాబ్ చేసుకోవద్దు. రియాక్ట్ అవ్వడం ద్వారా మన హెల్త్ ఖరాబ్ అవుతుంది. దాన్ని మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము. చాలా కాస్ట్లీ పడే అవకాశం ఉంటుంది. గుండెపోట్లు తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి వినండి నాన్న, వీలైనంత వరకు బీ క్వైట్, బీ కామ్, బీ సెల్ఫ్ కంపోజ్డ్. ప్రశాంతంగా ఉండండి. ఆ ప్రశాంతతే మనకు ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. నెవర్ రియాక్ట్, ఆల్వేస్ రెస్పాండ్. జై హింద్.